పార్టీల పైన ఏ పార్టీ అయినా సరే, భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఏ పార్టీల పైన అవినీతి ఆరోపణలు వస్తే దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ దర్యాప్తు సంస్థలను బెదిరించే విధంగా ధర్నాలు ఇట్లాంటివి మాత్రం చేయొద్దు. దాన్ని ప్రూవ్ చేసుకోవాలి, ప్రజల మధ్యలో న్యాయంగా నిలబడాలి. అదొకటి. తర్వాత ఇప్పుడు గౌతమ్ గారు చెప్పినట్టు, మీరు కూడా క్వశ్చన్ చేసినట్టు, నేనేమంటే దయ్యాలు ఎవరో కవిత చెప్పాలా అని లెటర్లు రాసింది కాబట్టి, తర్వాత రేవంత్ కోవట్లు ఎవరో కేటీఆర్ చెప్పాలా, ఇవి ఖచ్చితంగా వీళ్ళిద్దరు చెప్పాలా. వీళ్ళిద్దరు ఇదే రకంగా పోట్లాడుకుంటుంటే ఆది నాయకుడు తండ్రి, పార్టీ అధినేత, వారు ఇద్దరిని కూర్చుని మరి దయ్యాలు ఎవరో వారు ఫైనల్ చేయాలి, రేవంత్ కోవట్లు ఎవరో వాళ్ళు బయట పెట్టుకోవాల్సిన అంశం. ఈ ముగ్గురికి సంబంధించిన అంశంలో దీన్ని బయట పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. అంటే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గారు, రీసెంట్గా రజోత్సవం చేసినప్పుడు కేసీఆర్ ఫొటోస్తో పాటు కేటీఆర్ ఫోటోలు కూడా పెట్టారు. నెక్స్ట్ లీడర్ కేటీఆర్ అంటూ చెప్పకనే చెప్పారు. సో అదేమైనా హర్ట్ చేసిందా కవితని? సేమ్ ఎట్ ఏ టైము ఇక్కడ కేటీఆర్ పాల్గొన్నప్పుడు మీరు అనేది 100% వాస్తవం. అది ప్రజలలోకి బాగా వెళ్ళిపోయింది. ఈవెన్ హరీష్ రావు గారికి ఫోటో కూడా పెట్టలేరు అనేది, అదంతా హరీష్ రావు గారికి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు, జనాల మద్దతు ఎక్కువ ఉంటుంది. వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అయిన మాట వాస్తవమే, చర్చ జరిగిన మాట వాస్తవమే. ఇదే సందర్భంలో రజతోత్సవం ఇదంతా జరుగుతున్న టైంలో వీళ్ళకు ఒక ఆశ పుట్టింది కేటీఆర్కి, నెక్స్ట్ అధికారంలోకి మేమే వస్తున్నాము అనేది. వీళ్ళంతా ఇంకో పంచాయతీ ఉంది ఇలా, నేను చెప్పాలి. అది ఈ అధికారంకి వస్తే మన పంచాయతీలో కేసీఆర్ ఉన్నంతసేపు కేసీఆర్ అధికారం వదులుకోడండి, అది గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ అధికారం వదులుకోలేడు, సీఎంను వదులుకోలేడు. కేటీఆర్కేమో బాగా ఉన్నది సీఎం కావాలనేది. ఆయన ఎక్కడ ప్రోగ్రామ్ ఏ మీటింగ్ పోయినా సీఎం అని అరుస్తున్నారు. ఎట్ ఏ టైం ఈ మధ్యన జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే కవితను కూడా సీఎం కవిత ఏ ప్రోగ్రాంలో పోయినా సీఎం. ఇందులో పంచాయతీ ఏంటంటే కేసీఆర్కు సీఎం కావాలని ఉన్నది, కేటీఆర్కు సీఎం కావాలని ఉన్నది, కవితకు సీఎం కావాలని ఉన్నది. ఇది అంటే ఇంకొక విషయం, హరీష్ రావు గారికి లేదు అని అంటే వీళ్ళకి సంబంధించిన పార్టీలో వీళ్ళు ముగ్గురు ఇది ఉన్నారు కాబట్టి హరీష్ రావు గారికి ఉన్న వారిని కేసీఆర్ గారిని గౌరవించే పద్ధతిలో గౌరవిస్తున్నాడు కాబట్టి ఆయనకు ఉన్నదా, ప్రజల మద్దతు ఉన్నదా అనేది ప్రజలు తీరుస్తారు. అది ప్రజలలో ఉన్నది అని నేను ఇంతకుముందే చెప్పినాను. వీళ్ళ ముగ్గురికి ఇది ఇంతకుముందే 3 కేల పని అయిపోయిందని చెప్పినాను నేను. 3 కేల పని అయిపోయింది. ఇంకా అంతవింతో ముఖం చూసి పార్టీ క్యాడర్ అంతా నిలబడుతున్నది అంటే హరీష్ రావు ముఖం చూసే నిలబడుతున్నది. ఇది 100% వాస్తవం. వాళ్ళు కూడా ఆఫ్ ది రికార్డుగా అందరు క్యాడర్ అంతా ఒప్పుకుంటారు. క్యాడర్ని కాపాడుతున్నది ఇంకా బీఆర్ఎస్ లో అని అంటే హరీష్ రావు ముఖం చూసే వాళ్ళు ఆగుతున్నారు, ఇంకా హరీష్ రావు నాయకత్వాన్ని వాళ్ళు ఇది చేసుకుంటూ నడుస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే కవిత నిజంగా బయటకు వచ్చి ఒక పార్టీ పట్టినా లేదంటే వేరే పార్టీలో కలిసినా హరీష్ రావు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా? అంటే అది మనము చూస్తుండాలా. నేను అనుకుంటున్నది ఏంటంటే ఇది నేను ఇంతకుముందు చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ పార్టీ ఇదంతా వ్యవస్థ దాకా రాదు, కేవలం ఆస్తుల పంపకం దాకా వస్తుంది. ఆస్తుల పంపకం సెటిల్ అయిపోతుంది. సరే, తర్వాత ఇంకోటి హరీష్ రావు గారు బయటకు రారని అంటే మనం గమనించినంత వరకు కేసీఆర్ ఉన్నంతసేపు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటంత వరకు కూడా పార్టీలో ఉంటాడు. ఆయన వేరే జెండా ఎత్తే పరిస్థితి ఉండదని మనం అనుకుంటున్నాం, అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి. రాజనేత గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఒకటండి, బీఆర్ఎస్ పార్టీ అనేది మునిగిపోయిన నావ. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన నావతో ఎవరన్నా జత కట్టాలని చూస్తారా అండి ఎవరైనా? రెండోది, టీఆర్ఎస్ పార్టీ కనిపించట్లేదు, కనిపించదు కూడా ఇక ఫ్యూచర్ లో. నేనేమంటాను అంటే వినండి, మునిగిపోయింది ఆల్రెడీ. మునిగిపోయిన నావ కనపడని పార్టీ కనపడదు భవిష్యత్తులో కూడా. రెండోది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ అంటేనే మనం చూసినాం గతంలో కుటుంబ పరిపాలన, బంధుప్రీతి, అవినీతి, వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ టీఆర్ఎస్ పార్టీ. సో అలాంటి పార్టీతోని జతగట్టాలనే ఆలోచననే బీజేపీకి రాదు, అంత అవసరం కూడా లేదు. సో కాబట్టి టీఆర్ఎస్ పార్టీని మేము అసలు పరిగణలోకే తీసుకోవట్లేదు. చాలా లైట్గా మేము తీసుకుంటున్నాము. ఇది ఫ్యామిలీ కాంట్రడిక్షన్, ఫ్యామిలీ వార్. ఆ ఫ్యామిలీలో నలుగురికి లేకపోయినా కూడా కిషన్ రెడ్డి వచ్చి మా పాత్ర ఏమీ లేదని చెప్పాల్సిన అవసరం ఏంటి? అసలు ఫ్యామిలీ వార్లో ఫ్యామిలీ వార్ ఇది ఫ్యామిలీ వార్లో జరుగుతుంది. ఆస్తుల పంపకమా లేకపోతే అధికారం కోసం కొట్లాటనా ఏందనేది వాళ్ళు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ అండి. గౌతమ్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? టైం ఎప్పుడు వస్తుంది కవిత కొత్త పార్టీకి? కొత్త పార్టీ లేదు, పాత పార్టీ లేదు మేడం. పార్టీ ఇంకా కొంచెం టైం ఉంది.
కేటీఆర్ గారు వస్తారు. అంటే పాత పార్టీలో కూడా లేదా? దాని విషయాలన్నీ మాట్లాడతారు. అవినీతి అక్రమాలు కేటీఆర్ మాట్లాడతారంటున్నారా? కేటీఆర్ గారు వస్తారు, వచ్చిన తర్వాత కేసీఆర్ గారితో సమావేశం అవుతారు. అయిన తర్వాత ఈ వ్యవహారాలన్నింటినీ చక్కదిద్దే పని చెప్పగానే చెప్తున్నారు. అసలు మొత్తం పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆర్ చూస్తున్నారని కాదండి. ఇప్పుడు మెయిన్ పిల్లర్స్ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారు, సంతోష్ కుమార్ గారు, అదేవిధంగా కేసీఆర్ గారు, మా నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు అన్న సీనియర్ నాయకత్వం అంతా కూడా కూర్చుంటారు, తప్పనిసరిగా మాట్లాడుకుంటారు. దేనికైనా ఒక టీం ఉంటుంది. బీజేపీకి ఒక ముఖ్యమైన టీం ఉంటుంది, మా పార్టీకి ఒక ముఖ్యమైన టీం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమైన టీం ఉన్నట్టే మా టీం మాది కూడా మాట్లాడతారు. ఖచ్చితంగా ఆ టీంలో తను కూడా ఉంది కదా, తను లేదని మాట్లాడకుండా బయటకు వచ్చి మాట్లాడింది కవితే కదా. అరే దాంట్లో ఏముందండి మాట్లాడడానికి? ఏమీ లేదండి. ఏముంది దాంట్లో? మమ్మల్ని తప్పు పట్టింది ఏముంది? మా పార్టీని తిట్టింది ఏముంది? మా కేసీఆర్ గారిని తిట్టిపోసింది ఏముంది? ఏముంది దాంట్లో? ఆప్షన్ ఏ కేటీఆర్, ఆప్షన్ బి హరీష్ రావు, సంతోష్ కుమార్, ఆప్షన్ సి, ఆప్షన్ డి పైవన్నీ అంటే ఏం చెప్తారు? నేనేమంటున్నానంటే కేసీఆర్ గారి పక్కన కవిత గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, సంతోష్ రావు గారు ఉన్నారు, అదే విధంగా జగదీష్ రెడ్డి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళందరూ దయ్యాలైతే అంటే కవిత గారు కూడా దయ్యమా? నేను అడుగుతున్నా, కవిత గారు కూడా దయ్యమా? కాదు కదా. కవిత గారి పక్కన మీరు కేసీఆర్ గారి పక్కన వీళ్ళంతా ఉన్నారండి. మేడం ఇప్పటికీ మేము ఏమంటున్నామంటే కవిత గారు మాతోనే ఉన్నారు అని అంటున్నాం. మేము మాతోని లేదు అనుకున్నప్పుడు అది దయ్యమా, దేవుడా, ఇంకొకట, రాక్షస, మేము అది వేరే సంగతి. మేము ఇప్పటికీ కూడా కవిత గారు మాకు దూరం అయ్యారని మేము అనుకోవచ్చు. ఒక విషయం గౌతమ్ అన్న దూరం అవ్వలేదు, కానీ కవిత అనుకుంటూ ఉండొచ్చు కదా, వీళ్ళందరూ నాకు దూరం చేస్తున్నారు అని. మేడం దాంట్లో ఏం దూరం చేసింది ఉంది మేడం? మీరు అడగట్లేదు. పార్టీ నాయకత్వము ఒక్క 2 రోజులు ఓపిక పడితే అన్ని దీని మీద విషయాలలో ఇప్పుడు బంధుప్రీతి ఉంది ఈ పార్టీలోనే. బీజేపీ పార్టీలో బంధుప్రీతి లేదా? నేను ఒక బిగ్ పాయింట్ యాడ్ చేస్తున్నా. మీరు ఇప్పుడు చాలా పేర్లు చెప్పారు కదా, మరి 25 సంవత్సరాల రజతోత్సవ సభ జరిగినప్పుడు ఒక్కరంటే ఒక్కరు ఎవరైనా మాట్లాడిరండి వేరే వాళ్ళు? కవిత అది కూడా ఫీల్ అయ్యారు. ఆమె అడిగింది అదే కదా, ఉద్యమకారులకు సీట్లు ఇవ్వలేదు, ఎవరిని మాట్లాడనియలేదు, 1 man షోగా నడిచింది, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ దొరకలేదు, టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు అపాయింట్మెంట్ దొరుకుతుంది, అనేక విషయాలు మాట్లాడింది కదా. అది వాళ్ళ పార్టీ విషయం. మీరు ఇందాక చెప్పిన పేర్లన్నీ కూడా ఉన్నారు అని అంటున్నారు కదా, మరి కనీసం వాళ్ళకు అంత పెద్ద సభ పెట్టి మాట్లాడే అవకాశం కూడా లేదు, వాక్ స్వాతంత్రం కూడా లేదు. ఎవరికంటే వాక్ స్వాతంత్రం లేదు కాదు మేడం. ఈ మురళీ మనోహర్ జోషి ఎక్కడికి పోయిండు, ఎల్కే అద్వానీ ఎక్కడికి పోయిండు, వాళ్ళ వేదిక మీద వాళ్ళకి ఏం చేసిండ్రు? నిండు సభలో లక్షలాది మంది చూస్తున్నప్పుడు, కోట్లాది మంది టీవీల ముందు చూస్తున్నప్పుడు ఎల్కే అద్వానీని అవమానించినప్పుడు మీరు ఎక్కడికి పోయినరు? ఎల్కే అద్వానీ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎక్కడికి పోయినరు? ఆ విషయాలు మాట్లాడండి అండి. దేశానికి మేము నాయకత్వం, ఈ విషయాలు చెప్పండి. ఇప్పటికీ మేము మా పార్టీలోనే ఉంది మేడం. ఎందుకు పోలే? ఇప్పుడు కూడా వెళ్ళదంటున్నారు కదా, జాగృతిలో జరిగేదానికి కూడా బీఆర్ఎస్ నేతలు వెళ్ళరు అని ఆయన చెప్తున్నారు. అదే మరి జాగృతి వేరు, బీఆర్ఎస్ ఇప్పుడు పోవట్లేదు అంటున్నాను. జాగృతి వేరు, బీఆర్ఎస్ వేరు. ఈయనేమో జాగృతి వేరు, బీఆర్ఎస్ వేరు అంటుంది, ఆమెనేమో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి 2 కేసీఆర్ కు 2 కన్లని అంటాడు. ఇంకా మళ్ళీ ఏది నమ్మాలి, ఏది చెప్పండి? గతంలో పార్టిసిపేట్ చేశారు.